భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 28 శ్లోకం దృష్ట్వీమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతే ఆవేశముతో దిగులుతో అర్జునుడు చూశాడు. తన స్వజనులను తన వంశస్థులను తనపై కన్నేసి నిలబడిన వారిని. ఇది యుద్ధభూమి కాదు, ఇది ఒక ఆత్మకలహ భూమి. శ్లోకార్థం హే కృష్ణ, ఈ యుద్ధానికి సిద్ధమైన నా సొంత వాళ్లను చూసినప్పుడు నా శరీరం వణుకుతోంది, నా ముఖం పొడిగా మారిపోయింది. భావ వివరణ. ఈ శ్లోకం యోధుడు అర్జునుని మనసు గుండె గడియారంగా చప్పుడిచ్చే క్షణం. అతను చూసింది శత్రువులు కాదు, వారు అతని మామ, మేనల్లుళ్ళు, గురువులు, మిత్రులు. ఆత్మబంధం, అనుబంధం తన శరీరాన్ని వణికించేస్తోంది. కేవలం భౌతిక భయమేం కాదు, ఇది ధర్మ సంకటానికి సూచిక. ఇక్కడ అర్జునుడు దేహంగా కాదు, అంతర్మంగా కూలిపోతున్నాడు. తాత్విక సందేశం. ఈ శ్లోకం మనం ఎప్పటికప్పుడు ఎదుర్కొనే మానవీయ విరోధాల రూపకం. పరమ విపరీత స్థితిలో మన బంధువులతో ఎలా వ్యవహరించాలి? ధర్మం కంటే బంధం ముఖ్యమా? ఈ ప్రశ్నలే అర్జునుని గుండె తడిపేస్తున్నాయి. ఇదే ఆ పుట్టుకొచ్చే విషాదం. దాని వలననే భగవద్గీత పుట్టింది. మనిషి విచారంలోకి జారినప్పుడే తన అంతరంలో జ్ఞానం కోసం పిలుపు వినిపిస్తుంది. అర్జునుడిలో ఆ పిలుపు మొదలైంది. ఈ శ్లోకం మనకు చెప్పేది ఏమిటంటే, బలం అనేది కండలో కాదు, ఆంతరిక ధైర్యంలో ఉంటుంది. క్లేశం లేకుండా జ్ఞానం జనించదు. ఈ రోజు మనం కూడా అర్జునులమయ్యే సందర్భాలు వస్తాయి. కానీ ఆ విషాదం మనకో సందేశాన్ని ఇవ్వడానికి వచ్చిందని గుర్తుంచుకోండి. భగవద్గీత ప్రతి మనిషి హృదయంలో వెలిగే జ్ఞానదీపం. మరిన్ని శ్లోకాల తాత్విక విశ్లేషణ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ బుద్ధ. ధన్యవాదాలు. జై శ్రీ కృష్ణ. జై భగవద్గీత.